ఆశ పడడం, నిరాశ పడడం, అందులోనే సర్దుకుపోవడం. బంగారం ధరలపై మధ్యతరగతి జనాల మనస్సులో మాట ఇది. తగ్గేది గోరంత, పెరిగేది కొండంత అనే రేంజ్లో కనిపిస్తున్నాయి గోల్డ్ రేట్లు. వరుసగా 5 రోజులు పెరిగిన ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బంగారం మీద ఆశలు పక్కన పెట్టి వెండైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే సిల్వర్ది కూడా అదే దారి. ఎందుకు ఇంతలా ధరలు ఆకాశానికి చేరుకుంటున్నాయి? ఇప్పట్లో దిగి రావడం కష్టమేనా? ఇప్పుడు కొనాలా వద్దా? చుక్కలు చూపిస్తున్న గోల్డ్, సిల్వర్. పోటీ పడి పెరుగుతున్న ధరలు. బంగారం, వెండి ధరల కొత్త రికార్డులు. ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పట్లో ధరలు తగ్గడం అసాధ్యమేనా? బంగారం, వెండిలో ఏది కొంటే బెటర్? బంగారం, వెండి ధరలు మధ్యతరగతి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనడం కాదు కదా, ఆ ఆలోచన చెయ్యాలన్నా వణుకు పుట్టించే రేంజ్కి ధరలు చుక్కలను తాకుతున్నాయి. బంగారం ధరలు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాయి. కనీసం వెండితో అయినా సర్దుకుందాం అనుకుంటే సిల్వర్ రేట్లు కూడా అంతకు మించి అనిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా అందని ద్రాక్షలా మారుతుందా అనే ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. వారం రోజుల్లో తులం బంగారం ధర 5,000 పెరిగితే కిలో వెండి ధర 25,000 పెరిగింది. ఆ మధ్య తగ్గినట్లే కనిపించిన గోల్డ్ రేట్లు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ ఉండడం పసిడి ప్రేమికులను టెన్షన్ పెడుతోంది. డిసెంబర్ 1 నాటికి 10 గ్రాముల బంగారం 1,30,000 దాటింది. వారం రోజుల్లో 24 క్యారెట్ గోల్డ్ ధర 5,350 పెరగగా 22 క్యారెట్ గోల్డ్ ధర 4,900కు పైగా పెరిగింది. డిసెంబర్ 1న ఒక్కరోజే కిలో వెండి 4,000 పెరిగి 1,96,000కు చేరుకుంది. MCXలోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర $4,200 దాటింది. ప్రస్తుతం $4,244 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఔన్స్ వెండి $57.16 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరి ముఖ్యంగా బంగారం ధర మళ్లీ రికార్డు గరిష్టాల దిశగా పరుగులు పెడుతోంది. వరుస సెషన్లలో పెరుగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పెరుగుతున్నాయి. 1979 తర్వాత ఒక్క సంవత్సరంలో ఈ స్థాయిలో భారీగా ధరలు పెరిగిన రికార్డుకు బంగారం దగ్గరలో ఉంది. ఆ మధ్య అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధ సంకేతాలు తగ్గుముఖం పట్టగా బంగారం ధర కాస్త దిగొచ్చినా మళ్లీ ర్యాలీ చేస్తూనే ఉంది. వరుసగా దేశీయంగా, అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతూ పోతున్నాయి. మరోసారి రికార్డు గరిష్టాలకు చేరువయ్యాయి. డిసెంబర్ 9, 10 తేదీల్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు బలమైన సంకేతాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర మరింత పెరుగుతుంది. 1-2 నెలలు వదిలేస్తే ఈ ఏడాది దాదాపు అన్ని నెలలు బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఏకంగా 60% పైగా గోల్డ్ ధర ఎగబాకింది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర ఇంకా పెరుగుతుంది. పెరిగితే 1979 తర్వాత ఒక ఏడాదిలో ఎక్కువగా ధరలు పెరిగిన ఇయర్గా నిలుస్తుంది. 1979లో అధిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా అనిశ్చితి, ఇంధన సంక్షోభం లాంటి కారణాలతో గోల్డ్ ధర రికార్డు స్థాయిలో 120% పైగా పెరిగింది. మళ్లీ ఇప్పుడు 60% పైగా పెరగడం హైలైట్. ఇక ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్త అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల నుంచి పెరుగుతున్న కొనుగోళ్లు, ప్రధాన కరెన్సీల బలహీనత కారణంగా బంగారం ఇప్పటికీ మంచి స్థితిలో ఉంది.
దీంతో రాబోయే రోజుల్లో మరింత పెరగొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇకటు వెండి పరిస్థితి కూడా సేమ్. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వ్యవస్థల్లో ఏర్పడిన అంతరాయం, సరఫరా కొరత మధ్య డిసెంబర్ 1న స్పాట్ మార్కెట్లో వెండి ధరలు కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. 1.4% పెరిగిన సిల్వర్ ధర ఔన్స్కు $57.29కు చేరింది. పారిశ్రామిక డిమాండ్ భారీగా పెరగడమే ఈ ఏడాది వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ ప్యానెల్స్, 5G పరికరాలు, ఇతర హైటెక్ పరిశ్రమల్లో వెండి వినియోగం భారీగా పెరిగింది. పెరుగుతున్న డిమాండ్ కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను రికార్డు స్థాయికి చేర్చింది. 2025 ప్రారంభం నుంచి వెండి ధరలు ప్రస్తుతం రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ మార్కెట్లో వెండి సరఫరా తక్కువగా ఉండడం కూడా ధరల పెరుగుదలకి కారణం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒత్తిళ్లు కూడా బంగారం, వెండి ధరలను పెంచే దిశగా పనిచేస్తున్నాయి. యుఎస్ లేబర్ మార్కెట్ బలహీన పడడం, 6 వారాల ప్రభుత్వ షట్డౌన్ కారణంగా ఆర్థిక డేటా విడుదలలో ఆలస్యం రావడం, డిసెంబర్లో యుఎస్ ఫెడ్ మరో 25 బేసిస్ పాయింట్ల రేటు కోత చేసే అవకాశాలను పెంచుతోంది. అక్టోబర్లో ఇప్పటికే 25 పాయింట్ల కోత విధించిన ఫెడ్ నెక్స్ట్ ఏ మేరకు తగ్గింపు ఉంటుందని క్లారిటీ ఇవ్వకపోయినా భారీగా కోతలు ఖాయం అని ఇన్వెస్టర్లు డిసైడ్ అయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరగడం తప్ప తగ్గే సూచనలు అస్సలు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగారం, వెండి పోటాపోటీగా పరుగులు తీస్తున్న వేళ అటు చూసేందుకు కూడా జనాలు భయపడుతున్నారు. ఎప్పుడు పడిపోతాయా అని కొందరు ఎదురు చూస్తుంటే అసలు పడిపోవడం సాధ్యమేనా అని మరికొందరు నిట్టూరుస్తున్నారు. మరి గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? వచ్చే ఏడాది చివరికి కిలో వెండి 6 లక్షలకు చేరుతుందనే అంచనాలో నిజమెంత? బంగారం, వెండిలో దేనిపై పెట్టుబడి పెడితే బెటర్? గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైతే బెటర్? గోల్డా, సిల్వరా? భారీ లాభాలు తీసుకొచ్చేది ఏంటి? కిలో వెండి 6 లక్షలు అయ్యే అవకాశం ఉందా? వెండి ధర చుట్టూ వినిపించే అంచనాల్లో నిజమెంత? బంగారంతో పాటు వెండి ధరలకు కూడా రెక్కలొస్తోన్న వేళ ఈ 2 లోహాల ఫ్యూచర్ ఏంటనే చర్చ జనాలతో పాటు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మరో నెలలో కొత్త ఏడాది రాబోతోంది. మరి బంగారం మరింత అందనంత ఎత్తుకు చేరుకుంటుందా? వెండి ధరలు భారీగా పెరుగుతాయా? దేంట్లో పెట్టుబడి పెడితే బెటర్? ఏది ఎక్కువ లాభాలు ఇస్తుందనే చర్చ జరుగుతోంది. 2025లో చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి బంగారం చేరుకుంది. అయితే అనూహ్యంగా వెండి ధర బంగారం కన్నా కూడా ఎక్కువ శాతం పెరిగింది. బంగారం ధర దాదాపు 50 నుంచి 60% వరకు పెరగగా వెండి మాత్రం 100% పైనే పెరిగింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉండడంతో డిసెంబర్లో బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇకటు వెండికి ప్రస్తుతం ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. దీంతో సిల్వర్ రేట్లు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇదే కొత్త కన్ఫ్యూజన్ కి కారణమవుతోంది. దేని మీద పెట్టుబడి పెడితే బెటర్? ఎక్కువ లాభాలు ఎందులో అనే డిస్కషన్ నడుస్తోంది. గోల్డ్ ఒక బ్యాక్ స్టెప్ వేసింది అనుకోవచ్చు. ఎందుకంటే వైట్ ఈస్ డామినేటింగ్ ఎల్లో. బోత్ బ్రదర్స్ ఆర్ చేజింగ్ అన్నాం కదా, చేజింగ్ లో ద వైట్ ఈజ్ డామినేటింగ్ ఇప్పుడు. సో డెఫినెట్ గా ముందుంది. సంవత్సర కాలం తీసుకుంటే గోల్డ్ కంటే సిల్వరే ఎక్కువ ఉంది. సో అంటే దాదాపుగా హై కూడా దాటిపోయింది. దాదాపు $57-58 ఇంటర్నేషనల్ అలౌన్స్ కూడా. ఈ గోల్డ్ తీసుకుంటే 4381 హై అయితే హై టచ్ అయింది ఇవాళ. అది ఎంతవరకు పోవచ్చు సిల్వర్ అయినా గోల్డ్ అయినా అంటే
సిల్వర్ ఇంటర్నేషనల్ తీసుకుంటే 65 వరకు వెళ్ళొచ్చు కంటిన్యూషన్ గా. మార్కెట్లో అస్థిరత కంటిన్యూ అవుతున్న వేళ బంగారం, వెండి లాంటి సురక్షిత పెట్టుబడులు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. మధ్య దీర్ఘకాలానికి బంగారం ఇప్పటికీ విశ్వసనీయ పెట్టుబడి మార్గంగా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే సాధనంగా గోల్డ్కు పేరు ఉంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల సమయంలోనూ స్థిరత్వాన్ని అందించడంలో బంగారం ఎంతో కీలకం. దీంతో మెరుగైన సమతుల్య పోర్ట్ఫోలియోలో ఈ లోహాలకు చోటు ఉండాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడి ఉన్నవారు అలాగే కంటిన్యూ చేయాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారు మాత్రం సిప్ ద్వారా దశల వారీగా బంగారం, వెండిని జమ చేసుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగారంతో పోలిస్తే వెండిలో అస్థిరత కాస్త భిన్నంగా ఉంటుంది. దీంతో అధిక నష్ట భయం భరించగలం అనుకున్న వారే వెండిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. నష్ట భయం తట్టుకోలేని వారు తక్కువ మొత్తంతోనైనా బంగారంలో పెట్టుబడి పెట్టడమే బెటర్ అంటున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పరుగులు తీస్తున్న వేళ జనాల్లో కొత్త చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లో వెండికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. సిల్వర్ను ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర పరికరాల్లో వాడకం ఎక్కువగా ఉండడంతో దీని ధర మరింతగా పెరుగుతోంది. అయితే ఇప్పుడు అంచనా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. 2026 చివరి నాటికి కిలో వెండి 6 లక్షలు దాటుతుందని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, అమెరికన్ బిజినెస్ మెన్ రాబర్ట్ కియోసాకి అంటున్నాడు. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో కనీవిని ఎరుగని మహాపతనం ఇప్పటికే ప్రారంభమైందని వార్నింగ్ ఇస్తున్నారు. ఆర్థిక సంక్షోభ సమయాల్లో సురక్షితమైన పెట్టుబడికి పేరున్న బంగారం, వెండి ధరలు మున్ముందు భారీగా పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం $50 స్థాయిలో ఉన్న ఔన్స్ సిల్వర్ త్వరలోనే $70లకు దూసుకుపోవచ్చని, వచ్చే ఏడాది చివరి నాటికి $200లకు చేరుకోవచ్చని అంచనా వేశారు. అమెరికా మార్కెట్లో మొదలైన పతనం యూరప్, ఆసియా మార్కెట్లకు వ్యాపించనుందని కియోసాకి పెట్టుబడులను రక్షించుకునేందుకు ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను సర్దుబాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ఆ కష్టకాలంలో బంగారం, వెండితో పాటు బిట్కాయిన్, ఎథీరియం లాంటి క్రిప్టో కరెన్సీలే పెట్టుబడుల విలువను పెంచగలవు అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా జాబ్ మార్కెట్ క్రాష్, ఆఫీస్, రెసిడెన్షియల్, రియల్ ఎస్టేట్ క్రాష్ తప్పవని, ప్రాపర్టీలకు డిమాండ్ ఉండదు అని, జనాల ఆదాయం కూడా పడుతుందని చెప్పుకొచ్చారు. బంగారం, వెండికి మాత్రమే నిజమైన విలువ ఉంటుందని జనాలు ఇప్పటికైనా గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కియోసాకి అంచనాలు నిజమవుతాయా, లేదంటే అంచనాలా మాత్రమే మిగిలిపోతుందా అనే సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం వెండి పరుగులు చూస్తుంటే అయ్యే ఛాన్స్ ఉందనే నమ్మకాలే ఎక్కువ వినిపిస్తున్నాయి.